కృష్ణా జిల్లా రాజుపేటలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. 5 లక్షల నగదు 100 కాసుల బంగారం అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. రాజుపేటకు చెందిన బియ్యం వ్యాపారి నాగేశ్వరరావు కుటుంబంతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూడగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో బాగపోతే ఆయుష్ పడుతుందని ఆయుష్ హాస్పిటల్కి విజయవాడ తీసుకెళ్ళారు. 9:30కి బయలుదేరారు. ఇక్కడి నుంచి నేను, మా తమ్ముడు, మా అన్నయ్య గారు అబ్బాయి, మా అమ్మ, మా ఆవిడ 5 కార్లు వెళ్ళిపోయి అక్కడ చూపించినాక పూర్ణ సారు లేరండి ఆయుష్లో. ఆయన ఇవాళ సెలవండి, శుక్రవారం రారని చెప్పారు. మా అమ్మగారికి అర్జెంటుగా చూపించారు కదా, ఆయన వేరే వాళ్ళు వచ్చి కన్సల్టేషన్ చేశారు. వాళ్ళు అలాది 3 రోజులు ఉండాలమ్మా, ఆయనకి బాగా తేడాగా ఉందని చెప్పి సరే అది మా అమ్మని అక్కడ జాయిన్ చేశాను హాస్పిటల్లో. మా తమ్ముడు ఉన్నాడు అక్కడ, కారు అక్కడే ఉంది. నేను మా మిస్సెస్ ఇద్దరు పొసుకొచ్చేసామండి. రాత్రి 7ంటికి ఎక్కాము అక్కడ పొసుకి. ఇక్కడికి వచ్చేవరకు 9:10 అయిందండి. మేము వచ్చేవరకు తలుపులన్నీ పగలగొట్టింది. ఏమేమి ఉన్నాయి, ఏమేమి పోయినాయి? 5 లక్షలు క్యాష్ అండి, 80 నవసలు బంగారం అండి, 67 గ్రాములు బంగారం తేలింది రాత్రి లెక్క చేస్తే. 80 నవసలు అండి, 67 గ్రాములు అంటే 80 నవసలు అవుతుంది.